మావోయిస్టు ముక్త్ భారత్ డెడ్‌లైన్ టెన్షన్ అట. ఇంకొక 31 ఇంకొక వారం రోజులైతే కంప్లీట్ కాబోతుంది. సో, ఎంతవరకు సక్సీడ్ అయినాం అనే దాని పైన ఇక్కడ రాశిర్రనమాట. భారత్ సిద్ధమే. హార్మోజ్‌లో నౌకా రవాణా పరిస్థితి పర్యవేక్షిస్తున్నాం. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ. ఇంధన సంక్షోభం రాకుండా చూసుకుంటాం. సో, ఇంధన సంక్షోభం రాకుండా చూసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. సో, మిగతా దేశాల్లో మనం గతంలో చెప్పుకున్నట్టు మిగతా దేశాల్లో చూస్తే పెట్రోల్, డీజిల్ల పైన కొరత విధించిండ్రు. కోటా విధించి అక్కడ వాళ్ళ ప్రజలకు సరఫరా చేసే పరిస్థితి. బండ్లల్లో అయితే మేము వారానికి ఒక 10 లీటర్లు, కార్‌లల్లో అయితే మేము వారానికి 15 లీటర్లు. అదే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయితే మేము వారానికి 35-45 లీటర్లు. దీనికంటే మించి మేము సరఫరా చేయమని చేతులెత్తేసారు. సో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఏకంగా ఈ సంక్షోభం వచ్చి వాళ్ళు ఇఫ్తార్ పార్టీలు బంద్ చేసుకునే పరిస్థితి. సో, ఇస్లామిక్ దేశాలన్నీ గూడా ఈ చెమరు ప్రభావం వాళ్ళ పైన పడి వాళ్ళ పండగలకు కూడా దూరం ఉండే సిట్యుయేషన్స్ కనిపించినాయి. సో, ఆ పరిస్థితి అయితే భారత్‌లో లేదు. కేవలం ఎల్‌పీజీకి సంబంధించిన ఇబ్బందులు 100కి 100% కమర్షియల్ ఎదుర్కొంటుంది. కానీ దాని ప్రభావం పెద్దగా డొమెస్టిక్ పైన పడలేదు. దానంకు స్పీకర్‌కు హైకోర్టు నోటీసులంట. పార్టీ ఫిరాయింపుల అంశంపై కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశం. ఏప్రిల్ 16న విచారణ వాయిదా. సో, ఈ ఎన్నికలు అయిపోయినాయి. 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక 2.5 సంవత్సరాల వరకు కూడా విచారణ, కోర్టు, తర్వాత ప్రజలన్నీ అరే ఏదో జరిగిపోతుంది, దానం పైన కోర్టు వేటు వేస్తదేమో అని ఆలోచించడం తప్ప దానం పైన వేటు వెయ్యని పరిస్థితి. సో, అది సుదీర్ఘంగా దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం తరఫున లాయర్‌లు దాన్ని సాగదీస్తూ వస్తారు. ఎందుకంటే దానం పైన ఒక్కరి పైన వేటేస్తే మిగతా 9 మంది పైన గూడా వేటేసే అవకాశం ఉంటది. సో, ఒక్కరిని వేటేసి మిగతా 9 మందిని వేటేయకుండా ఉంటే మిగతా పార్టీ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. సో, అందుకనే దానం పైన వేటు పడతదా? నిజంగా రాజకీయ సన్యాసం పుచ్చుకునే పరిస్థితి వస్తదా అంటే అది ఏముండదు. మళ్ళీ ఎన్నికల వరకు ఇది ఇట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటొస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఆయన నిలబడతాడు. అప్పుడుండే ప్రజల మూడ్‌ని బట్టి, స్వింగ్‌ని బట్టి ఆయన ఓడిపోతాడో, గెలుస్తాడో అనేది జూడాలి. సో, అప్పటి వరకు ఇంకో 2.5 సంవత్సరాల వరకు మనం ఈ వార్తలు వింటూనే ఉండాలి. పేపర్‌లో రాస్తూనే ఉంటారనమాట. పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దు. మీకు నచ్చితేనే గాంధీ సరోవర్‌కు అపార్ట్‌మెంట్ భూమిని ఇవ్వండి. నివాసితులకు మెరుగైన వసతులను, పునరావాసం, నష్టపరిహారం ఇస్తాం. ఇప్పుడు కావాల్సింది గుడ్ గవర్నెన్స్ అస్సలు కాదంట. స్మార్ట్ గవర్నెన్స్ అంట. సీఎం సార్ మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు తెలిసి నిన్న రాత్రి పార్క్ రిజ్ అపార్ట్‌మెంట్ వాళ్ళు, హైదర్ షా కోడి దగ్గర ఉండేవాళ్ళు ప్రశాంతంగా తిని, కడుపు నిండా, కంటి నిండా నిద్రపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు. మీ నష్టమొద్దు, మీ నష్టపరిహారం మాకంతకన్నా వద్దు. మేముండే గూడులోనే, మేము కట్టుకునే ఇళ్ళనే అది మాకు చాలు. మీకు జీరో వాల్యూ, కాకపోతే ఇది మాకు డ్రీమ్ వాల్యూ. ఇది మా భవిష్యత్తు. ఇంక మాకు అస్సలే వద్దంటున్నారు. సో, వాళ్ళకి అనుకూలంగా మీరు మాట్లాడిండ్రు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు చాలా ప్రశాంతంగా తిని పడుకున్న రాత్రి నిన్నే ఉండుంటది.